నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తీరును కానివ్వండి, మరో పక్క చూసుకున్నట్లయితే ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య ప్రమేయం ఉందనడంతో ఆమె పరారవ్వడం, ఇప్పటికే మరి కౌన్సిల్ కి ఎమ్మెల్సీ అనంతబాబు కూడా హాజరు కావడం లేదు. మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎమ్మెల్సీ అనంతబాబు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ఈ హత్య చేసింది నేనే అని. మరి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి అనంతబాబు సాక్షులను కానివ్వండి, నిందితులుగా ఉన్న వాళ్ళని కానివ్వండి, ఎవరినైనా బెదిరించినా మీ బెయిల్ తక్షణమే రద్దవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి తీరు, లేదు అంటే స్వయంగా హైకోర్టే పర్యవేక్షించాలి, దీనికి న్యాయాధికారిని కూడా నియమించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం. మరో పక్క చూసుకున్నట్లయితే దర్యాప్తు సంస్థల మీద కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేసింది. సార్, ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఒకవైపేమో భార్య లక్ష్మీ దుర్గా పరారి, ఇప్పుడు ఈ రోజేమో భర్త అనంతబాబు కౌన్సిల్ సమావేశాల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళాడని మీడియాలో కథనాలు. మీరు చెప్పిన సుప్రీంకోర్టు మరి ఇవాళ ఆదేశాలు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు ఇవాళ సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా తీసుకుందంటే డోర్ డెలివరీ, అంటే చంపి డోర్ డెలివరీ చెయ్యడము. అది జరిగి ఇప్పటికి 5 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు కూడా అసలు దర్యాప్తు సంస్థలు ఏంటి ఈ జాప్యం, అందుకే ఫైర్ అయింది. మీకు చేత కాకపోతే చెప్పండి, ఈ కేసు సిబిఐకి ఇచ్చేస్తానని పైన కూడా సీరియస్ అయింది సార్ ఈరోజు సుప్రీంకోర్టు. అదే కాదు, ఇవాళ హైకోర్టును పర్యవేక్షించమని, ఈ కేసు దర్యాప్తుని పర్యవేక్షించాల్సిన బాధ్యత హైకోర్టుకు అప్పచెప్పింది. దానికోసం ఒక అధికారిని కూడా నియమించమని, ఒక జడ్జిని, మరియు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఏంటి స్పష్టంగా చెప్పేసింది అనమాట, ఏప్రిల్ 18 కల్లా ఇవాళ ఛార్జ్షీట్ నమోదైపోవాలి, సాక్షుల విచారణ తర్వాత ఇతర అంశాలు అన్నీ కూడా ఆగస్టు 31 కల్లా కంప్లీట్ చేయాలి, నవంబర్ 30 కల్లా ఈ కేసు ఒక కొలిక్కి తేవాలని ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి ఆదేశాలు. అంటే ఇప్పటికైనా అటు దర్యాప్తు సంస్థలు, పోలీస్ అధికారులు, కోర్టులు ఇవాళ చురుకుదనం పూనాలి, యాక్టివేట్ కావాలి. లేకపోతే క్రిమినల్స్ ఈ విధంగానే మరి చెలగాటమాడతారు. డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, ఆ డబ్బును వెదజల్లుతారు, తిమ్మిని బిమ్మి చేస్తారు, బెదిరింపులు లేకపోతే ప్రలోభాలు, సాక్షులను ఏదైనా చేస్తారు. అనుమానాస్పద మరణాలు అనేక జరుగుతున్నాయి. అప్పుడు పరిటాల రవి కేసులో సాక్షులు మరి అందరూ చనిపోయారు వరుస పెట్టి. మొన్న వివేక హత్య కేసులో సాక్షులందరూ మరి చనిపోయినటువంటి పరిస్థితి, నిందితులు చనిపోతున్న పరిస్థితి. అందుకే ఇవాళ మేల్కొంది సుప్రీంకోర్టు, వెంటనే సీరియస్ అయింది. ఇప్పుడు అసలు A1గా అనంతబాబు, A2గా మరి ఆయన భార్య లక్ష్మీ దుర్గా. అతని పుట్టినరోజు నాడే ఈ హత్య. ఏది 2022 మే 19న. అంటే అతనికి ఏదో 50 లక్షలు డబ్బు ఇచ్చారంట సుబ్రహ్మణ్యం. దాంట్లో పాపం అతను ఆ డ్రైవర్ 30 లక్షలు తిరిగిస్తే పని మానేశాడు కాబట్టి ఆ 20,000 ఇస్తారా ఇవ్వవా అని చెప్పి ఆ 50,000 ఇస్తే ఆ 20,000 కోసం ఇవాళ మరి ఎంత వేధింపులు చేశారు. భార్యాభర్త ఇద్దరు ఈ హత్యలో ఇన్వాల్వ్ అవ్వటం. ఆమె అసలు ఒక కర్ర అడిగిందంట. అంటే సార్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నేతలతో వాళ్ళ భార్యలు, మహిళల గురించి కూడా మనం చూసాం, మహిళలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇది ఎంతవరకు దారితీస్తుంది? అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆమె దగ్గరుండి చంపించిందని మొత్తం అక్కడ 14 చోట్ల అక్కడ సీసీ ఫుటేజీలు బయట పెట్టాయి. ఏ టైంలో వీళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చారు, ఏ టైంలో కారు బయటకు తీశారు, అక్కడ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళడం, అతన్ని పిలిపించడం, ఆ చీకటి ప్రదేశంలో చంపడం, తర్వాత మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి రావటం, మృతదేహాన్ని అప్పటినే కారులో పెట్టుకుని మళ్ళీ తీసుకురావటం, వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గర కారు పెట్టడం, ఆ ఎదురు అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ దుస్తులు మార్చుకోవడం, 4 దుస్తులు మార్చారంట. తర్వాత ఈ కారు తీసుకెళ్ళి మరి డోర్ డెలివరీ చేయటం, 2 లక్షలు ఇస్తా అంత్యక్రియలు జరిపించమని వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించటం. మొత్తం అక్కడ ఏది అక్కడ ఎక్కడ అమృత హాస్పిటల్, లేకపోతే ఆ బ్లూరే హాస్పిటల్, ఆంజనేయ స్వామి గుడి, భాను గుడి, అక్కడ అపార్ట్మెంట్ బగీచా అపార్ట్మెంట్, అక్కడ ఈశ్వరధరణి అపార్ట్మెంట్, అంతా విజువల్స్ సీసీ ఫుటేజీలు అన్నీ వాళ్ళ బయట పెట్టాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చంపారు. అంటే ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి మంచోడు అంటాడు, సన్మానం కూడా చేసినట్టున్నారు సార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత. సౌమ్యుడు అంటాడు, తన పక్కన పెట్టుకుని తిప్పుతాడు. అంటే ఇప్పుడు అతను క్యాన్వాయ్లో తీసుకెళ్తాడు, బహిరంగ సభలో అందరికీ పరిచయం చేస్తాడు.
అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎటువంటి క్రిమినల్స్కి అతను ఒక రక్షకుడుగా మారాడు, ఒక క్రిమినల్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు అంటాడు, సౌమ్యుడు అంటాడు, మరి లేకపోతే జోగి రమేష్ అందగాడు అంటాడు, వల్లభనేని వంశీ అసలు వీళ్ళందరికన్నా అందగాడు, ఎందుకంటే తగలబెట్టించాడు పార్టీ కార్యాలయాలు, కిడ్నాప్ చేశాడు దళిత యువకుల్ని. అంటే జగన్ ప్రేమించేది నేరాన్ని, జగన్ చూసేది అందం నేరం. ఎంత నేరగాడైతే అంత అందగాడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అనమాట. ఇప్పుడు ఆమె పరారీలో ఉన్నట్టుంది. ఆమె ఆచూకీ కోసం వాళ్ళ స్వగ్రామం అడ్డతీగల, కాకినాడ, హైదరాబాద్ మొత్తం అంతా ఎతుకుతున్నారు. అంటే ఇప్పుడు ఇవాళ అనంతబాబు ఎన్నాళ్ళు తప్పించుకుంటాడమ్మా, ఈ లక్ష్మీదుర్గ ఎన్నాళ్ళు తప్పించుకుంటుంది? అసలు ఈ మధ్య మనం చూసినట్లయితే మహిళల్లో ఈ క్రిమినల్ యాటిట్యూడ్ పెరిగిపోయినట్టుంది. అంటే ఎందువల్ల అంటే ఇప్పుడు వాళ్ళు కోరింది సాధించుకోలేకపోయామన్న ఫ్రస్ట్రేషన్లో వచ్చినటువంటి నేర ప్రవృత్తి. ఏదో లేడీ డాన్, కిలేడి అరుణ, నిడుగుంట అరుణ, అసలు ఆమె చేసిన దందాలు మామూలుగా అసలు ఐపీఎస్లకే ఫోన్లు చేయడము, వాళ్ళనే ప్రలోభాలు లొంగ తీసుకోవటం, వాళ్ళతో పనులు చేయించుకోవటం, కోట్లు వసూళ్ళు, అసలు ఆ దందాలు. ఆమె ఎవరో గంజాయి, నెల్లూరులోనే అనుకుంటూ ఇంకో లేడీ డాన్ అంజమ్మ ఎవరో, ఒక సిపిఎం నాయకుడిని కూడా ఎవరినో చంపేసినట్టున్నారు. అంటే ఇట్లా ఎవరు ఇప్పుడు ఈ లక్ష్మీ దుర్గా దీన్ని కంట్రోల్ చేయాలి. ఈ నేర ప్రవృత్తికి అడ్డుకట్ట పడాలి. నేరం చేస్తే ఇవాళ చట్టం చూస్తూ ఊరుకోదు. చట్టం చేతులు చాలా పొడవైనవి అనేది వాళ్ళు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చట్టం పైనే కాదు, న్యాయస్థానాలపైన కూడా ఉంది, దర్యాప్తు సంస్థలపైన కూడా ఉందన్నమాట. అంటే సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థల మీద చేసినటువంటి కామెంట్స్, అంటే ఈ ఒక్క కేసే అని కాకుండా చాలా కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఉదాసీనత చూపిస్తున్నాయని చెప్పి ప్రజల్లో ఆ భావన కలుగుతుంది సార్. మరి ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు మేల్కొంటాయంటారా? ఈ కేసులో సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థల మీద కూడా సీరియస్ అయింది కాబట్టి ఆ జడత్వం వదలాలి, ఆ ఉదాసీనత పోవాలి. ఇప్పుడు సిఐడి లేకపోతే సిబిఐ, ఈడీ ఇవాళ ఎందుకంటే అత్యున్నత దర్యాప్తు సంస్థలుగా మీకు మంచి పేరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు చెదలు పట్టింది, ఇప్పుడు ఆ చెదలు వదిలింది. ప్రజలే ఆ చెదలు వదిలించిన దీంట్లో ఒకటమ్మా, ఇవాళ చట్టమైనా దర్యాప్తు సంస్థలైనా కోర్టులైనా వాటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ పరిధి దాటి అవి పని చేయలేని పరిస్థితి. వీటన్నిటిపైన ఈ రాజకీయ పెత్తనం, ఒక భయం. నిన్న మనం చూసాం అంబటి రాంబాబు, ఆయన్ని జైల్లో పెట్టారు. అంతకుముందు పోలీసుల మీద ఆయన అదేవిధంగా ఒక రౌడీలాగా గుండాలాగా ఎగబడ్డాడు. మంత్రిగా పనిచేసినాడు, శాసనసభ్యుడిని అంటాడు, నేను ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు. కానీ నువ్వు అసలు రోడ్డు మీద బ్యారికేడ్లు ఇసిరేస్తావా, బూతులు తిడతావా, పచ్చి బూతులు తిడతావా? జైల్లో పెట్టారు, 18 రోజులు ఏమో జైల్లో పెట్టారు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా అదే వీరంగం, అదే బరితెగింపు. నిన్న చూసావు కదా మంగళగిరి ఎస్ఐని, నా వాహనం తీయమంటావా, నీ అంతు తేలుస్తా అంటాడు. ఆ సిఐని పట్టుకుని జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. అంటే వీళ్ళల్లో మార్పు రాకపోతే ఏ జైళ్ళు వీళ్ళని మారుస్తాయి, ఏ న్యాయస్థానాలు వీళ్ళలో మార్పు తెస్తాయి? మార్పు మనిషిలో రావాలి. ఇవాళ జనం ఇవాళ వీళ్ళని మార్చాలి. ఇప్పుడు ఓడించారు అంటే ఓడించినా వీళ్ళకి మార్పు రాలా. 151 స్థానాల నుంచి 11 సీట్లకు పంపించిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోబెట్టిన కౌన్సిల్లో పెద్ద రభస చేస్తున్నారు. అంటే అతని రాజకీయం ఆగలట్లేదు. అంటే ఇతనికి అసలు రాజకీయం చేసే యోగ్యత లేదు. ఈ రాజకీయ పార్టీకి భూస్థాపితం చేయడమే ఇక శరణ్యం. ఏది అసలు ఆ పార్టీ అనేది లేకుండా పోతే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. సార్ మరి ఈ కేసు గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిందో దాన్ని వక్రీకరిస్తూ సాక్షి కథనాలు రాసింది. అంటే ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఆయన్ని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే మీరు ఇటువంటి చేస్తున్నారా అని పోలీసులు అన్నట్టు రాసింది. దీన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పు పైన ఎవరైనా మాట్లాడితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటారంటారు కదా, మరి సాక్షి పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? నిన్న హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, హెరిటేజ్ గురించి ఎవరు మాట్లాడద్దు, వాళ్ళు 100 కోట్లకి వాళ్ళు దావా పరువు నష్టం వేసిన పరిస్థితుల్లో మొత్తం మీరు మాట్లాడినవి, మీరు రాసినవి, ఆ క్లిప్పింగ్స్ కానీ ఆ లింకులు కానీ తీసేయమంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు.
అప్పుడు దాకా నేను ప్రెస్ మీట్ బడ్జెట్ లెక్కల మీద బడ్జెట్ మీద మాట్లాడతానని ప్రెస్ మీట్ పెట్టి ఈ తీర్పు హైకోర్టు ఇవ్వగానే అతను దీన్నే టార్గెట్ చేస్తూ మరి హెరిటేజ్ మళ్ళీ ఇందాపూరు మళ్ళీ నెయ్యి మాట్లాడాడంటే అంటే ఆయన మీడియా అలా రాయటంలో తప్పే ఉంది. ఇప్పుడు మరి ఆవు న్యాయస్థానాల తీర్పులను గౌరవించాలి కదా, మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు ఇటువంటి కథనాలు రాసి కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడడంతో? అంటే ఇవాళ అచ్చోసిన ఆంబోతుల్ని ఇవాళ మరి కట్టడి చేసే అంత గట్టిగా ఇవాళ మరి కాపరి లేకపోతే ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఒక రౌడీయిజం ఏంటి ఒక గుండాయిజం. మనం ఏ పని చెయ్యొద్దంటే ఆ పని చేస్తాం. ఇది చట్టం అంటే ఈ చట్టం ఉల్లంఘనే మా లక్ష్యం, ఇది రూల్. ఇప్పుడు మీరు 11 వాహనాలతో వెళ్ళండి అన్నారు, నన్ను 11 వాహనాలతో వెళ్ళమంటాడని 40 వాహనాలతో బిగించేస్తాడు. అసలు మొత్తం అందరినీ తన ఇంటికే పిలిపించుకుంటాడు. అంటే ఏంటి ఒక బరి తెగింపు కనపడుతోంది. నన్నెవరూ కట్టడి చేయలేరు అనే ఒక నిర్లక్ష్యం అనాలా, ఒక తిరుగుబాటుతనం అనాలా. ఇవాళ జగన్ కట్టడి చేయటం అనేది ఇవాళ వ్యవస్థకే ఒక ఛాలెంజ్గా మారింది, పోలీస్కే ఒక ఛాలెంజ్గా మారింది, ఒక సవాల్. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయటం అనేది ఇవాళ అటు సిబిఐ ఇటు ఈడీ లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబల్ ఇంజిన్ అంటారు. ఇప్పుడు ఆ డబల్ ఇంజిన్ సర్కార్ వల్ల కూడా కావటం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఆయన యొక్క ఈ మాధ్యమాలు సోషల్ మీడియా ఆయన యొక్క సాక్షి ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాటిని కట్టడి చేయటం అనేది ఇవాళ మరి సాధ్యం కాని పరిస్థితుల్లో ఒక వార్ నడుస్తారు, ఒక యుద్ధం. ఈ యుద్ధంలో మరి ఎవరు గెలుస్తారో చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.